హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనకి రైతు భరోసాకి సంబంధించి ఎవరెవరికి పడబోతాయి, అదేవిధంగా గతంలో కంటే ఈసారి తీసుకున్న మార్పులేంటి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. రైతు భరోసా మనకి ఈసారి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పడబోతుంది. ఈ పడే కార్యక్రమం ఏ విధంగా పడబోతుంది, అదేవిధంగా నేడు పడే వివరాలు ఈ వీడియోతో చెప్తాను. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో తెలంగాణలో ఉన్నటువంటి రైతు భరోసా జూన్ నెలలో రావాల్సిన రైతు భరోసా సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. గతంలో రైతు బంధు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ ఇప్పుడు రైతు భరోసా వేస్తాము, అంటే ఈసారి ఎటువంటి లిమిట్స్ కూడా పెట్టామని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఏదైనా మార్పు చేయదలుచుకుంటే మేము ప్రస్తుతం ధరణి నుంచి డేటా తీసుకొని దాన్ని పరిశీలించి తర్వాత నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు పెట్టుబడి సాయం కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మేము ఈ లిమిట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల వ్యతిరేకత అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం మా దగ్గర డేటా లేదు, కాబట్టి ఆ డేటా తీసుకున్న తర్వాత వచ్చే సీజన్కి ఇంప్లిమెంట్ చేస్తాము. ప్రస్తుత సీజన్ వరకు అయితే పాత పద్ధతిలో రైతు బంధు ఏ విధంగా చేశామో అదేవిధంగా రైతు భరోసా కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మాదిరిగా వేస్తాము. ఈసారి గతంలో మాదిరిగా కాకుండా 5-6 విడతల్లో కాకుండా ఈసారి 1 లేదా 2 విడతల్లో కంప్లీట్ చేస్తాము, అంటే ఏసీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 70 లక్షల మంది రైతు భరోసా లబ్ధిదారులు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వీరందరికీ గతంలో ఏదైతే చాలా విడతలుగా వేయడం జరిగింది, అలా వేయడం వల్ల చాలా సమయం అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఈసారి అటువంటికి అవకాశం ఇవ్వకుండా ఒకేసారి వేస్తాము అని చెప్పేసి పెడుతున్నారు. కాకపోతే రైతుల నుంచి కొంచెం వ్యతిరేకత అయితే రావడం జరిగింది. 1 నుంచి 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టండి, ఎందుకంటే డబ్బు వృధా అవుతుంది అని చెప్పేసి చాలామంది ప్రభుత్వానికి అయితే విన్నపం పెట్టడం జరుగుతుంది. అయితే మీరు ఈ వీడియో కింద ఈ రైతు భరోసా 1 నుంచి 10 ఎకరాల వరకు వేయడం మంచిదా, లేకపోతే అందరికీ వేయడం మంచిదా, దీనిపైన మీకున్న ఒపీనియన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి. ప్రస్తుతం రైతు పెట్టుబడి సాయం కింద ఈ నెలలోనే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే పెట్టుబడి సాయం కింద ఇప్పుడు ఇస్తేనే రైతుకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించిన అప్డేట్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.